It's a big step. It's a new chapter which we are going to open it. అయినా మోను ఎవరితో చుట్టూ తిరుగుతాడు కదా, నేను చాలు అందరు నా చుట్టూ తిరుగుతాడు. నన్ను పేరెంట్స్కి చెప్పలేదు అది అసలు బయటికి ఎంతో మాట్లాడాలనుకున్నా కానీ మాట్లాడలేకపోయాను. మాకు గ్రేట్ మూమెంట్. నేను కూడా పెళ్లి కొడుకు లానే ఉన్నట్లు. నువ్వు పెళ్లి కొడుకులాగా. బాగుంది, చాలా బాగుందమ్మా. వదులుతలేదు ఇప్పటి నుంచే. అది చెప్పలేము. గోల్డ్ సారీ కదా ఎట్లా అన్న కొనిచ్చింది పోయిన సెలక్షన్కి, కానీ ఆ లుక్లో ఎట్లుంటుందో. కార్నర్ నుంచి చూస్తుండు, కనిపిస్తలేవు అయినా. యాక్చువల్గా ఫస్ట్ లుక్ రివీలింగ్ ఆయనక నాకు అర్థం కాలేదు. నేను షాక్ అయిపోయాను ఆయన అవుట్ఫిట్ చూసి. సర్ప్రైజ్ అయినా. నేను సర్ప్రైజ్ అయినా బట్టలు చూసి ఫస్ట్. ఇవాళ ఇచ్చింది. నీ పేరు ఎత్తుక్కో. నువ్వు ఇంత మంచిగా రాపించిన ఎత్తుకోకుండా. నువ్వు చాలా హైపర్ యాక్టివ్ ఉంది, ఇంట్లో గారభంగా పెరిగించాను. ప్రేమ ఎక్కువ బట్ చూపించుకోదని అన్నది అర్థమైంది. కొంచెం కోపంలో ఎక్కువ ప్రేమ ఉన్నట్టు తెలుస్తుంది. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీత కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే శుభం మనీలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువులక్కటై సన్నాయిల సందడి మొదలై దూరం తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేయగ మరిచిన తలుపే వెయ్యండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా పవన జస్తుతి పాత్ర సీతా కళ్యాణ
I'm very happy with all the 3 guests. I'm there for you forever. ఆమె మమ్మస్ కిడ్ చాలా. He's also very happy actually, with Yogita coming home, and he was saying me other day that we will have a good time together with Yogita. కాన్సెప్ట్ ఏంది ఇప్పుడు? నేను కూడా వచ్చి కదా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెప్పాలి. హ్యాపీ బర్త్డే ఏంటి? పెద్దల సాక్షిగా, పెరిమాల సాక్షిగా, పచ్చని పెళ్లి పందిరి సాక్షిగా, కులం సాక్షిగా, గోత్రం సాక్షిగా కన్యాదానం స్వీకరిస్తుని. పతి సాటి లేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగా. ఒక్క సెకండ్లో వాళ్ళు తాలిబొట్టు కట్టాలి అన్న టైంలో నేను అడిగిన అప్పుడేనా ఇంకా టైం లేదా అని చెప్పేసి. ఇంకా టైం లేదా అప్పుడేనా? నీలి మేఘములలో ధరణి తేజం నయనాంతరంగములలో నాకు తాళి కట్టేటప్పుడు కిషోర్ నా కళ్ళలో టీయర్స్ ఉన్నాయి, కానీ నా కళ్ళలో కన్నా మా డాడీ కళ్ళలో ఎక్కువ టీయర్స్ ఉన్నాయి. ఇంకా ఫీలింగ్ చెప్పలేని బాధ, అంటే ఆనంద బాష్పాలు అంటారు దాన్ని. ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు. అవకాశం వచ్చినప్పుడు లిఖించరే స్వయం వరం మనేడి ఓ మాయ స్వయాన పోరు వీలు లేదాయే థ్యాంక్ యూ. అత్తమ్మ స్వీట్. మా అత్తయ్య కూడా ఫస్ట్ మా ఇంటికి అమ్మాయి లేదు కూతురులా చూసుకుంటా అంటే నేను అక్కడ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాను అన్నమాట. అంతే ప్రకాశంగా మన ఇద్దరము కూడా అన్యోన్యంగా ఉండాలి అని చెప్పని అమ్మవారికి దర్శనం చేసుకుంటూ స్వయం లాలి మాడనే. భాస్కరాభరణ తారుణీ గుణశౌరి శ్రీకరుడు వాడే పవని సూనను శోకాన స్థిమితాన తానుంగలే శరాఘాతమైనా గాని కొనికే వాడుతాడే సిరి సేవించి సరిలాలించి కుశలమును నిలుపగనమును దిలి కదిలే. లక్కీ నేను చాలా. నా పెళ్ళికి ఇంతమంది హ్యాండ్ పెట్టి చేయడము ఎవరికి అదృష్టం రాదు. ఇంతమంది చేసిన నా పెళ్ళి ఇట్లయింది.
Yes, mama. We can accept everything gold, cash. You may. ఫోన్ పే అంత కష్టం అవసరం లేదు, చేతుకుని పిలిస్తే ఫోన్ పే లేడైతే చేతుకుని ఇస్తారు అలవాట్లేదు కదా ఇట్లా పెట్టుకునేది. కొత్త పెట్టుకోవాలి, కష్టం అయితే కొత్త పెట్టుకోవాలంటే వాళ్ళతోటి సర్దుకుపోయి గొప్ప పేరు తెచ్చే విధంగా ఉంటుందని దీవిస్తూ వాళ్ళ అత్తగారింటికి పంపించడానికి నిర్ణయిస్తాం. అతన్ని కూడా బాగా చూసుకోవాలి హస్బెండ్. ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ అక్కడ కూడా అంతే ఇంపార్టెంట్. తను పోతుంటే ఇక బాధ వేస్తుంది లోపల, కానీ అసలు ఇక చెప్పలేము ఆ బాధ. మనం ఇక మమ్మీ మర్చిపోతుందేమో అని బాధ వేస్తుంది మమ్మీ డాడీని. యోగితక్క పెళ్లి చేసుకుంటున్నావు, మళ్ళీ ముందులాగా ఉండొచ్చా? మళ్ళీ కలుస్తామా? నవ్వుకుంటామా? Meanwhile, a few moments later. కానీ మా చెల్లెలతో నేర్చినప్పుడు ఇద్దరు ఏడవలే అన్న. నేను వాళ్ళు ఎంత ఏడుస్తానో ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఏడవలేదు. అక్క ఎందుకు ఏడుస్తున్నావు అక్క, నువ్వు హ్యాపీగా ఉండాలి, మంచిగా ఉంది, మంచి లైఫ్ దొరికిందని హ్యాపీగా ఉండు అక్క, మేము చాలా హ్యాపీగా ఉన్నాం నీకోసం అని అన్నారు. A little longer than a few minutes later. ఏమైనా తెలీదు. అక్కడ మళ్ళీ కూర్చొని ఇట్లా రిచువల్ చేసేటప్పుడు సడన్గా సాహితీ వచ్చి ఏడుస్తుంది. నేను పట్టుకున్నప్పుడు ఏడిచినప్పుడు ఏడవలేదు. సడన్గా వచ్చి మనీతో అంటుంది, బావ మా అక్కను మంచిగా చూసుకొని మీరు ఉన్నారని ధైర్యంతో వదిలేస్తున్నాడు. అంటే ఇందాక నేను నేర్చినప్పుడు ఎందుకు వెళ్ళలేదు, సడన్గా ఎందుకు వచ్చినావు? 1 hour later.